కళ్యాణ లక్ష్మి. అసలు ఈ కళ్యాణ లక్ష్మి పథకము ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేదా అని చాలామంది అయితే డౌట్ పడుతున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో కళ్యాణ లక్ష్మి పథకం ఒకటి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వీరు ఒక తులం బంగారం ఎక్కువ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతానికైతే ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కళ్యాణ లక్ష్మి పథకము పాత ప్రాసెస్ అయితే కంటిన్యూ అయితే అవుతుంది. రీసెంట్గా మీ ఫ్యామిలీలో ఎవరికైనా పెళ్ళి అయ్యి ఉంటే వారు మాత్రం కళ్యాణ లక్ష్మికి సేమ్ యథావిధిగా ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అప్లై చేసుకున్నారో సేమ్ ఇప్పుడు కూడా అదే విధంగా అప్లై చేసుకోండి. ఈ అప్లై చేసుకోవడానికి మీకు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. అయితే కళ్యాణ లక్ష్మి పథకం కోసం చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మాకు తెలియదు ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి 1 మంత్ టైం పడుతుందా, 2 నెలలు టైం పడుతుందా అని చాలా టెన్షన్ పడతారు. సింపుల్గా మీరు ఈ వీడియో చూసి ఒక వారం రోజులలోనే ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మీరు ఎవరైనా సరే, మీరు అమ్మాయి వాళ్ళైనా సరే అబ్బాయి వాళ్ళైనా సరే, ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటి అంటే అమ్మాయిది క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీది ఇవ్వాలి. అబ్బాయి వాళ్ళు కూడా సేమ్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీది ఇవ్వాలి. ఫస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ అమ్మాయిది అబ్బాయిది తీసిన తర్వాత అమ్మాయి ఆధార్ కార్డు, అమ్మాయి 10th మెమో, అబ్బాయి ఆధార్ కార్డు, అబ్బాయి 10th మెమో, వీటితో పాటు అమ్మాయి తల్లిది ఆధార్ కార్డు, అమ్మాయి తల్లిది బ్యాంక్ అకౌంటు, పెళ్లి పత్రికలు వాళ్ళవి 3 వీళ్ళవి 3, మ్యారేజ్ ఫొటోస్ పుస్తెమట్టెలు పెట్టిన ఫోటో, తాళి కట్టిన ఫోటో, జీలకర్ర బెల్లం పెట్టిన ఫోటో, అమ్మాయిది ఒక ఆ ఫోటో, అబ్బాయిది ఒక ఆ ఫోటో ఉంటే సరిపోతుంది. అమ్మాయి రేషన్ కార్డు మరియు అబ్బాయి రేషన్ కార్డు కావాలి. అలాగే పంచాయతీ సెక్రటరీ ధృవీకరణ కూడా కావాలి. ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి, మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కావాలి. కేవలం ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలు, మనం కళ్యాణ లక్ష్మికి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ డాక్యుమెంట్స్ ఫస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ తీసుకున్న తర్వాత అమ్మాయి వాళ్ళ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ధృవీకరణ తీసుకోవాలి. అబ్బాయి వాళ్ళ సెక్రటరీ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా ధృవీకరణ తీసుకోవాలి. అయితే పెళ్ళి అమ్మాయి వాళ్ళ విలేజ్లో అయితే అమ్మాయి వాళ్ళ విలేజ్లో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. లేదంటే అబ్బాయి దగ్గర మ్యారేజ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ధృవీకరణ అయితే వాళ్ళు ఇస్తారు, మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ సెంటర్కు కానీ మీ సేవకి వెళ్ళి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు ఆన్లైన్లో అప్లై చేసి మీ మండల ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఒక 6 months లోపు అయితే మీకు అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. బడ్జెట్ ఉంటే తొందరగా వస్తుంది, బడ్జెట్ లేకుంటే కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సింపుల్గా ఈ విధంగా అయితే మీరు కళ్యాణ లక్ష్మి పథకంకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం అయితే ఇంకా కూడా ఉంది, ఈ పథకాన్ని అయితే తీసేయలేరు. ప్రస్తుతానికి అయితే ఇది పాత పద్ధతి. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కళ్యాణ లక్ష్మి ఉందో సేమ్ అదే ప్రాసెస్లో ఉంది. ఈ పథకం అయితే క్లోజ్ కాలేదు, దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.